తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చెప్పొచ్చు. ఆ చిత్రం భారతీయ సినిమా ప్రమాణాలని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది. దీని తర్వాత వచ్చే ప్రతి భారీ సినిమాను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రేక్షకులు. బాహుబలితో పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్లు ప్రధానంగా సాగే సినిమాలకు బాహుబలి పెద్ద తలపోట్లా తయారైంది. ఆ సినిమాతో పోల్చి చూసి ఏమాత్రం ప్రమాణాలు తగ్గినా తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఈ ఇబ్బంది గురించి అక్కినేని నాగార్జున కూడా ఓపెన్గా మాట్లాడేశాడు. బాహుబలితో రాజమౌళి సాంకేతిక విలువల విషయంలో ప్రమాణాలు అమాంతం పెంచేశాడని, దాన్ని అందుకోవడానికి అందరూ కష్టపడుతున్నారని నాగార్జున అన్నారు. తన కొత్త సినిమా ఓం నమో వెంకటేశయ్య ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ నాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకోసం చాలా కష్టపడుతుంది మా టీం. టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ పని పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అదంతా చూసుకుని రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. రాజమౌళి మన సినిమా ప్రమాణాలని ఎక్కడికో తీసుకెళ్లారు. CG VFX విషయంలో సిల్లీగా అనిపించకూడదని చూస్తున్నాం అని నాగార్జున చెప్పారు. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా